హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే మనకి వసంత పంచమి సందర్భంగా నేను మా పిల్లల్ని తీసుకొని ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాను అన్నమాట. అండ్ ఈరోజు పిల్లలకి స్పెషల్గా వీఐపీ దర్శనం అయితే కల్పిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మనకి కనకదుర్గమ్మ తల్లి అమ్మవారు సరస్వతీదేవి రూపంలో మనకి ఈరోజు దర్శనం ఇస్తున్నారన్నమాట. అందుకని చెప్పి స్టూడెంట్స్ అందరికీ కూడా వీఐపీ దర్శనం ప్రొవైడ్ చేశారు. సో మా పిల్లలు తీసుకొని వెళ్ళి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట. ఎందుకంటే మేము కూడా వీఐపీ దర్శనంలో వెళ్ళి అమ్మవారిని చాలా దగ్గరగా చూసాం. మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. సో చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదండి. మేము వెళ్ళిన వితిన్ 1 అవర్లో ఫుల్గా స్టూడెంట్స్తో అయితే ఫుల్ అయిపోయింది అనమాట. చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. మేము వెళ్ళిన 1 అవర్లోనే అరౌండ్ 500 to 1000 ఓన్లీ స్టూడెంట్స్ వచ్చారన్నమాట. సో ఇంక మేము 10 నిమిషాల దర్శనం చేసుకొని ఇంకా 6th ఫ్లోర్లో అయితే మనకి ఒక చిన్న గిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట స్టూడెంట్స్కి. అది ఏంటంటే అందులో మనకి అమ్మవారి దగ్గర పూజ చేసిన ఒక పెన్, అలాగే శక్తి కంకణం పిల్లల చేతి కట్టుకోవటానికి, పసుపు కుంకుమ బొట్టు పెట్టుకోవటానికి, అలాగే మనకి పాస్పోర్ట్ సైజ్ అమ్మవారి ఫోటో అయితే ఇచ్చారన్నమాట. సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ చాలా లక్కీగా కూడా ఫీల్ అవుతున్నాను అన్నమాట. సో విజయవాడలో ఉన్న వాళ్ళైతే ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వద్దండి. మనకి ఈవినింగ్ వరకు కూడా టైం ఉందన్నమాట. సో వెంటనే వెళ్ళి మీరు హ్యాపీగా దర్శనం వీఐపీ దర్శనం చేసుకొని అండ్ ఆ పెన్ అయితే మీరు తెచ్చుకోండి. దగ్గరుండి ఆ అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మనకి 400 నుంచి 500 మంది వరకు కూడా మనకి చిన్నపిల్లలకి ఫ్రీగా అక్షరాభ్యాసం అయితే చేస్తున్నారు. సో విజయవాడలో ఉన్న వాళ్ళు అయితే అస్సలు ఈ ఛాన్స్ని అయితే మిస్ అవ్వద్దండి. సో ఈరోజు వీడియో అయితే ఇదే. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మన పేజ్ని ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో అయిపోండి.